హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. ఈరోజు అయితే నేను బ్రేక్ఫాస్ట్ కింద బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నానండి. బ్రెడ్ ఆమ్లెట్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేసి ఈజీ ప్రాసెస్లో నేను చూపిద్దాం అనుకుంటున్నాను మీకు. అంతకన్నా ముందుగా అండి, మరి ఎవరైతే మా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమీ లేదండి, ఈజీగా మనం వెంటనే పిల్లలకి ఏదైనా ప్రిపేర్ చేసి పెట్టాలి అంటే మాత్రం చాలా సింపుల్గా పెద్దవాళ్ళకైనా చిన్నపిల్లలకైనా ఇష్టంగా తింటారనమాట. ఇంట్లో బ్రెడ్ ఉందనుకోండి, ఆ బ్రెడ్తో ఇలా సింపుల్గా చేసేసి పెట్టండి. నేనైతే 4 ఎగ్స్ తీసుకుంటున్నాను. 4 ఎగ్స్ కూడా ఇలాగా పగలగొట్టుకొని నీట్గా దాంట్లో కొంచెం కారం, ఉప్పు వేసుకొని మనకు టేస్ట్కి తగినట్లుగా దాన్ని బాగా బీట్ చేసుకోవాలండి. నేను 6 స్లైసెస్ ఉన్నాయి బ్రెడ్ పీసులు, వాటికి 4 సరిపోతాయని 4 ఎగ్స్ తీసుకున్నాను. ఎప్పుడు ఇడ్లీలు దోశలే కాకుండా ఇలాగా మార్నింగ్ టైంలో కూడా మనం టిఫిన్ కింద అయినా చేసుకొని తినచ్చండి. బాగుంటుంది టేస్ట్ బ్రెడ్ ఆమ్లెట్. కానీ వేడి మీద అప్పటికప్పుడు చేసుకొని తినాలన్నమాట. చల్లగా అయితే టేస్ట్ ఉండదు. వేడి మీదే తినేసేయాలి దీన్ని. ఉప్పు కారం అంతా కలిసేటట్టుగా గుడ్లు మొత్తం కూడా బాగా బీట్ చేసుకోవాలి. మార్నింగ్ టైంలో చాలా హడావిడిగా ఉంటాం కాబట్టి పిల్లలకి గబాలన బ్రేక్ఫాస్ట్ కింద చేసి పెట్టేసేయచ్చండి. ఫాస్ట్గా అయిపోతుంది. పెంకు పెట్టుకొని ఇదిగోండి 6 స్లైసెస్ ఉన్నాయి. వాటితో నేను ఈరోజు మా ఇంట్లో టిఫిన్ అయిపోతుంది. మనిషికి 2 పీసులు తింటే అయిపోతుందండి, సరిపోతుంది కడుపుకి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ముందు. పెంకు బాగా హీట్ అయిన తర్వాత బ్రెడ్ పీస్ని ఈ గుడ్డు సొనలో ముంచి 2 వైపులా టర్న్ చేసుకొని పెంకు మీద వేసేయటమే. ఇది కాల్చేటప్పుడు మాత్రం కొంచెం ఎర్రగానే కాల్చుకోవాలండి. పచ్చిదనంగా తీసామంటే నీచు వాసన వస్తుంది, బాగోదు. కొద్దిగా 2 వైపులా కూడా ఎర్రగా కాలేటట్టుగా కాల్చుకోవాలి. ఎప్పుడైనా మీరు కూడా మీ ఇళ్ళల్లో ఇలాగే చేస్తారా? చేస్తుండొచ్చు. చేసేటట్లయితే నాకు కామెంట్ చేయండి, మేము కూడా చేసుకుంటామండి ఇలాగే అని. అలా ఒక్కొక్కటిగా మొత్తం అన్నీ కూడా ఆయిల్ వేసుకుంటూ పైన కూడా ఆయిల్ వేస్తూ కాల్చుకోవాలండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి, రుచిగా ఉంటాయి. తినగలిగే వాళ్ళు ఎన్నైనా తినచ్చు, లెక్క ఏముంది. మేమైతే 2 పీసుల కన్నా ఎక్కువ తినము.
మీకు కానీ నచ్చినట్లయితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ కొంచెం గ్రో అయ్యేటట్టుగా హెల్ప్ చేయండి. లైక్ ఇవ్వటం వల్ల ఏంటంటే మా ఛానల్లో నా ఛానల్లో ఉన్న వీడియోస్ మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల వేరే వాళ్ళకి షేర్ అవుతూ ఉంటాయంటండి. లైక్ వల్ల పోయేదేముందండి నష్టం. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్స్ అయితే చేయటం లేదు. కొంచెం ప్లీజ్ అండి లైక్ మాత్రం చేయండి. ఒక్కో వీడియో తీయడానికి చెప్పాను కదా, చూపించాను మీకు. చాలా కష్టంతో తీస్తూ ఉంటామండి. యూట్యూబ్ ఛానల్ అంటే మామూలు పని కాదు. ప్రతిదీ కూడా చాలా జాగ్రత్తగా అందరికీ వివరంగా చెప్పుకుంటూ వీడియో తీసి మళ్ళీ అప్లోడ్ చేయటం, ఎడిటింగ్ చేయటం అన్నీ కూడా ఒక కష్టమైన పనేనండి. వీళ్ళు ఏదో ఖాళీగా కూర్చుంటున్నారు, ఏదో తీసి పెడుతున్నారు అని అనుకోకండి. ఏంటంటే ఇంట్లో ఉండి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేసినట్లు ఉంటుంది కదా అన్నట్టుగా తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళకి మీరు ఎంకరేజ్ చేయాలి కదండి. అందుకని ఇన్నిసార్లు అడుగుతున్నా, ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల నేను కూడా కొంచెం యూట్యూబ్ ఛానల్లో నిలబడ్డాను అనటానికి బాగుంటుంది కదా. ఇష్టంగా నాకేదో చేయాలనిపిస్తుంది, అందుకని చేస్తున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ అయితే మాత్రం చేయండి. కామెంట్ రూపంలో ఏమైనా కామెంట్ చేస్తే నేను సమాధానం ఇస్తాను తప్పకుండా ఆన్సర్ అనేది. అన్నీ ఇంతేనండి, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చేసుకోండి నచ్చితే మాత్రం. సింపుల్గా చేసుకునే బ్రెడ్ ఆమ్లెట్ ఇలా నేను వేస్తూ ఉంటే తినేవాళ్ళు తినాలి అనుకుంటే తింటూనే ఉంటారండి. టేస్ట్ మాత్రం అద్భుతంగా అమోఘంగా ఉంటాయి. బాయ్ ఫ్రెండ్స్.